విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. విశాఖ వైఎంసీఏ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జిని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. విశాఖ బీచ్లో ₹1,60,00,000 వ్యయంతో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మించారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా విశాఖను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. విశాఖ బీచ్లో సుమారు ₹1,60,00,000 ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదేవిధంగా సముద్రం నుంచి విశాఖ నగరం అందరాన్ని వీక్షించడానికి సుమారుగా 100 మీటర్స్ లోనకెళ్ళి పర్యాటకులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. విశాఖ నగరానికి సుమారుగా 25-26 కిలోమీటర్ల బీచ్, కేవలం ఇదివరకు ఒక ఆర్కే బీచ్ మాత్రమే అందుబాటులో ఉండేది. బీచ్ రోడ్లో 26 కిలోమీటర్ల బీచ్ రోడ్లో మా ప్రభుత్వం వచ్చినాక పర్యాటక రంగంపై మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి విశాఖలో ఇంకా 2 పర్యాటకులకి అందుబాటులో ఉండే విధంగా ఇంకా 2 బీచ్లను కూడా డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఋషికొండలో ఒక బీచ్, భీమిలిలో ఒక బీచ్. ఈ 3 బీచ్లు కూడా పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి నిదర్శనం గత 2.5 సంవత్సరంలో పర్యాటకుల సంఖ్య, విశాఖ నగరానికి వచ్చే సంఖ్య గణనీయంగా పెరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పర్యాటకుల సంఖ్య పెరగటమే కాకుండా నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెంచుకోవటానికి కూడా ఈ పర్యాటక రంగంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.